మళ్ళీ ప్రాఫిట్స్ రావట్లేదు, కంపెనీ లాస్ చేస్తుంది సాత్విక అని నన్ను బ్లేమ్ చేస్తారా? ఇలా అయితే నేను బిజినెస్ ఎలా చేయగలను అత్తయ్య? చూడండి అత్తయ్య, ఇలా నాకు పేరుకి పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చి పవర్స్ అన్ని ఫౌండర్గా మావయ్య చేతిలో ఉంటే నేను బిజినెస్ లో ముందుకు వెళ్ళలేను. ఇద్దరి ఆలోచనలు నిర్ణయాలు ఒకటిగా ఉంటేనే కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి. అంతేకాని రైల్వే ట్రాక్ లా వేరువేరుగా ప్రయాణిస్తామంటే ఎలా కుదురుతుంది? నాలాంటి యంగెస్ట్ డెసిషన్ కొంచెం ఫాస్ట్ గానే ఉంటాయి. అంత మాత్రాన నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఎలాగా? మావయ్య గారిలా కృష్ణవేణిలా రోజులు తరబడి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడానికి ఇక్కడ ఎవరికి అంత పేషెన్స్ కానీ టైం కానీ లేదత్తయ్య. అమ్మా సాత్విక, నువ్వు అనుకున్నట్టే ఆ ఫైల్ మీద నేను సంతకం చేయిస్తాను. ముందు ఈ జ్యూస్ తాగమ్మా. నీకు ఈ అత్తయ్య ఉంది కదమ్మా, తాగమ్మా. అవునమ్మా, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు బావగారి మీద కోపం ఆకలి మీద చూపిస్తే ఎలా చెప్పు? అమ్మా, ఈ చిన్ని బుర్రకి ఒక చిట్టి ఆలోచన వచ్చింది, చెప్పనా? ఏంటి నాన్న అది? నువ్వు తెచ్చిన ప్రాజెక్టులన్నీ ఓకే అవ్వట్లేదు అంటే కారణం బావగారి సంతకం. అంటే నీకు నీ నిర్ణయాలకి అడ్డుగా ఉంది ఆ సంతకం అనే పవర్. ఆ పవర్ను గాని మనం బావ నుంచి లాగేసుకోగలిగితే నిన్నెవ్వరూ ఆపలేరు కదమ్మా. అవునమ్మా, అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే. ఎలాగూ ఆయనది రిటైర్మెంట్ వయసే కాబట్టి ఆ పవర్ని కూడా నువ్వే తీసుకుంటే మంచిది. నువ్వు ఎలాగూ ఇప్పుడు కంపెనీకి పెయిడ్ డైరెక్టర్ కదా, ఆ చైర్పర్సన్ అనే పవర్ని కూడా నువ్వే తీసుకుంటే ఇంకా నీ నిర్ణయాల్ని కాదనే రైట్స్ ఎవ్వరికీ ఉండవు. త్రిలోక్, ఆడుకుంటున్నావా? నీకు ఒక చిన్న సర్ప్రైజ్. కృష్ణవేణి, ఫోన్. ఎవరో చూడు బావా. ఓకే కృష్ణవేణి. కృష్ణవేణి, సిద్ధార్థ్ వీడియో కాల్ చేస్తున్నాడు. హాయ్ అన్నయ్య. బావా, బావా త్రిలోక్ చూడు, మన బాబు. నాన్న, నిన్నెత్తుకోవాలని నీతో ఆడుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది. బావా, బాబు నన్ను గుర్తుపట్టాడు. చూడు, నా కోసం కేరింతలు కొడుతున్నాడు. నా బంగారు తండ్రి. బావా, ఒక్కసారి వాడిని ఎత్తుకోవాలనుంది బావా. ప్లీజ్ నన్ను వాడి దగ్గర తీసుకువెళ్తావా? కృష్ణవేణి, బాబుని ముట్టుకోవద్దని సాత్విక ఒట్టేసింది కదా. నా మాట కాదని వీడిని టచ్ చేస్తే వీడి మీద బొట్టే. అవును బావా, బాబుని చూసిన ఆనందంలో అసలు ఆ విషయమే మర్చిపోయాను.
బావా ఇలా వాడికి ఎన్నాళ్ళు దూరంగా ఉండను? నా కొడుకు నేను ఎత్తుకోకుండా ఎలా నన్ను నేను ఆపుకోగలను? అమ్మ ప్రేమని ఎలా చంపుకోగలను? బాధపడ కృష్ణవేణి, అన్ని ప్రాబ్లమ్స్ తొందరలోనే సాల్వ్ అవుతాయి. ట్రస్ట్ మీ. సిద్ధార్థ్, ఎప్పుడొచ్చావు అక్కడి నుంచి? ఇందాకే వచ్చాను. అరే ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా రా. రా నాన్న. అడ్డే ఎందుకు ఏడుస్తున్నావు? లేదు 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 లేదు. ఏంటి శాంభవి, ఏమైంది? బాబు ఎందుకు అంతలా ఏడుస్తున్నాడు? ఏమోనండి, నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా బానే ఉన్నాడు. ఏంటో నేను ఇక్కడికి రాగానే సడన్ గా ఏడవడం స్టార్ట్ చేశాడు. కృష్ణవేణి బాబుకి కనిపించకపోయేసరికి ఏడుస్తున్నట్టున్నాడు. ఒకసారి లైవ్ నేను ఎత్తుకుంటాను. బావా చూసావా, వాడికి నేను కనిపించట్లేదని ఏడుస్తున్నాడు. అయ్యో ప్లీజ్ బావా, వాడిని ఏడవద్దని చెప్పు బావా. కృష్ణవేణి, నువ్వేం బాధపడకు. డాడీ వాళ్ళు వచ్చారు కదా, బాబు ఏడవకుండా చూసుకుంటారులే. నాన్న ఏడవద్దురా, ఏడ్చి ఏడ్చి అలసిపోతావు నాన్న. ప్లీజ్ రా, నా బంగారు తండ్రివి కాదు, ఏడవద్దు నాన్న. చూడు ఇటు చూడు, నువ్వు ఏడిస్తే ఈ అమ్మ కూడా ఏడుపు వస్తుంది. నా కన్నయ్యవి కాదు, ప్లీజ్ బావా. బావా వాడికి నువ్వైనా చెప్పు బావా ఏడవద్దని. బిడ్డ కళ్ళ ముందులా ఏడుస్తూ ఉంటే ఆపకుండా చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది నాకు. ఛ! ఏడవకు నాన్న. కృష్ణవేణి ప్లీజ్ కామ్ డౌన్. వాడికేం కాదు, నేను చెప్తున్నాను కదా. అరే రే రే రే, ఈరోజు ఏమైంది వీడికి? ఎప్పుడు లేని ఇంతలా ఏడుస్తున్నాడు. బాబు ఇంతలా ఏడుస్తున్నా సాత్విక్ ఏం చేస్తోంది? ఊరుకోనన్నా, ఆకలేస్తోందా? ఏంటి ఆకలేస్తోందా? అరే ఇప్పుడు గనక కృష్ణవేణి ఉండుంటే నీ ఏడుపు వినపడగానే పరిగెత్తుకుంటూ వచ్చేది. సాత్విక, సాత్విక, ఒకసారి నాకు ఇవ్వండి, నేను ఎత్తుకుని చూస్తాను. అలాగే సిద్ధార్థ్, నువ్వెత్తుకుంటేనైనా ఏడుపు ఆపేస్తాడేమో. ఇదిగో తీసుకో. బావా చూడు చూడు బావా, వాడు ఇందాకటి నుంచి నా కోసం ఏడ్చాడు. నా బాబు ఈ అమ్మ కోసం ఏడ్చాడు. నీ ఏడుపు వింటూ కూడా ఆపలేకపోయినా ఈ అసమర్థమైన తల్లిని క్షమించు కన్నా. వారిని ఇందాక నుంచి ఫోన్ కోసం ఏడ్చావు. వాడు ఏడ్చింది ఫోన్ కోసం కాదు, ఫోన్లో ఉన్న వాళ్ళ అమ్మ కోసం. శాంభవి, బాబు ఏడుస్తున్నాడు, వెళ్ళి సాత్వికకి నువ్వు ఇచ్చేసిరా. అలాగేనండి. రానన్నా. అరే రే 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 రే. ఆ. త్వరగా వెళ్ళు.
సాత్వికకి రోజు రోజుకి బుద్ధి లేకుండా పోతుంది. సిద్ధార్థ్ కూర్చో. బాబు ఇందాక నుంచి ఏడుస్తున్న పట్టించుకోకుండా పైన ఏం చేస్తోందంట? ఏదో పనిలో ఉన్నట్టుందండి. పనేంటి పని? ముందు బాబు తర్వాతే ఏదైనా. సిద్ధార్థ్, బాబు ఏడవడంతో అసలు విషయం అడగడం మర్చిపోయాను. నువ్వు ముకుంద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడంతా ఎలా ఉంది? కృష్ణవేణి ఎలా ఉంది? తనకు అక్కడ ఇబ్బందులు ఏం లేవు కదా? కడుపున పుట్టిన కొడుకు గురించి అడగడం లేదు గాని మీ మేనకోడల గురించి అడుగుతున్నారా? అక్కడ నా కొడుకు ఎలా ఉన్నాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో వెనక ముందు ఆలోచించకుండా తీసుకెళ్లిపోయింది ఆ కృష్ణవేణి. ఒక భార్యగా తన గురించి తాను ఆలోచిస్తే సరిపోతుందా? వాడికి ఓ తల్లుంది, తనకి ముకుందంటే ప్రాణమని ఆలోచించనక్కర్లేదా? అలా కొంగును కట్టేసుకుని తీసుకెళ్లిపోవడమేనా? శాంభవి, నా కోడలేం వాడిని కొంగున కట్టుకుని తీసుకెళ్లలేదు. ముకుందుని డెసిషన్ అడిగింది. వాడు తనతో పాటు వస్తానంటేనే తీసుకెళ్ళింది. కరెక్టే కావచ్చండి, కానీ వాడు పుట్టి పెరిగిందంతా సిటీలో. ఇన్నాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా పెరిగాడు నా బిడ్డ. తనంటే పల్లెటూరులో పుట్టింది కాబట్టి ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలదు. కానీ నా కొడుకు ఎలా అడ్జస్ట్ అవుతాడు? మీరు టెన్షన్ పడేంతగా అక్కడ స్ట్రగుల్స్ ఏం లేవమ్మా. ముకుందిని కృష్ణవేణి చాలా బాగా చూసుకుంటుంది. నాకు తెలుసురా సిద్ధార్థ్, నా కోడలు ఎక్కడున్నా సరే ముకుందికి ఏ కష్టం రానివ్వదు. చాలండి మీ పొగడ్తలు. నా కొడుకు హ్యాపీగా ఉంటే చాలు. ఏం చేస్తాం? కొడుకు మనవాడే అయినా కోడలు మనది కాదు కదా. మావయ్య, 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 ఏంటి? నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? నిన్ననే చెప్పాను కదా, ఆ కంపెనీ కాంట్రాక్ట్ గురించి అయితే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిందేం లేదు. నేనొచ్చింది నాకొచ్చిన కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి కాదు, మన కంపెనీ వ్యవహారాల గురించి మాట్లాడడానికి వచ్చాను. మన కంపెనీస్ అన్ని డెవలప్ అవ్వాలి అంటే పవర్స్ అన్ని ఒక్కరి చేతిలోనే ఉండాలి. రెండు పడవల మీద ప్రయాణం ఎప్పుడు రిస్కే మావయ్య. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నాకు మన కంపెనీలో చైర్పర్సన్ గా పవర్స్ కావాలి. కంపెనీ బాధ్యతల నుంచి మీరు తప్పుకోవాలి. ఏంటి సాత్విక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సాత్విక కరెక్ట్గానే చెప్పిందండి. మీరింకా ఎన్ని సంవత్సరాలని ఈ బాధ్యతల్లోనే నలిగిపోతారు? మీకు కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి రెస్ట్ ఇవ్వడం కోసమే సాత్విక అలా మాట్లాడుతోంది. అవును మావయ్య, ఇక నుంచి రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేను తీసుకుని మీకు రిటైర్మెంట్ ఇద్దామనుకుంటున్నాను. నాకు అలాంటి రెస్ట్ గానీ రిటైర్మెంట్ గానీ అక్కర్లేదు. నేను
బతికినంతకాలం బాధ్యతలతోనే బతుకుతాను. కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి నేను తప్పుకోవడం జరగదు. నీకు చైర్పర్సన్ బాధ్యతలు ఇవ్వటం అనేది ఇంపాసిబుల్. ఎందుకు పాసిబుల్ అవ్వదు మావయ్య? కృష్ణవేణి అడిగితే అన్ని పవర్స్ ఇచ్చేస్తారు, మరి నాకెందుకు ఇవ్వరు? అంటే నేను ఈ ఇంటి కోడల్ని కాదా? ఈ ఇంటికి కృష్ణవేణి ఎలా వచ్చిందో నేను అలాగే కోడలిగా వచ్చాను. చూడు సాత్విక, నాకు కృష్ణవేణి ఎంతో, నువ్వు అంతే. నేను ఎవరి విషయంలోనూ పార్షియాలిటీ చూపించడం లేదు. నువ్వు అలా ఊహించుకుంటున్నావు అంతే. నేను ఊహించుకోవడం కాదు, అదే నిజం. బావా, నువ్విద్దరిని ఒకేలా చూస్తాను అంటున్నావు. మరి అలాంటప్పుడు సాత్విక్కి చైర్పర్సన్ బాధ్యతలు ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా ఇలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? పార్షియాలిటీ చూపిస్తున్నట్టేగా. శరశ్చంద్ర, ఆనందంగా ఉన్న మా మధ్య అగ్గి రాజేయాలని చూడకు. కూతురు ఇంటి మీద పడి తిరుగుతున్నావు. ఒక జులాయి వెధవలా బ్రతుకుతున్నావు. నీకేం తెలుసు బిజినెస్ వ్యవహారాల గురించి? బావా, ఎస్ బావను కాబట్టే ఇన్ని రోజులు నువ్వు కృష్ణవేణిని ఎంత బాధ పెట్టినా నేను సైలెంట్గా ఉన్నాను. బావను కాబట్టే నీ పట్ల బాధ్యతగా ఉన్నాను. కానీ నువ్వు మమ్మల్ని వేరు చేసావు. కృష్ణవేణి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసావు. ఏంటండి మీరు? అన్నయ్యను పట్టుకొని అలా అంటారేంటి? కృష్ణవేణి ఇంట్లోంచి వెళ్ళిపోతే దానికి అన్నయ్య కారణం అంటారేంటి? అన్నయ్య ఎంత బాధపడతాడు అసలు? మన బాధల గురించి ఆయనకెందుకు అత్తయ్యా? తను తన మేనకోడలు హ్యాపీగా ఉంటే చాలు కదా. మనం ఏమైపోతే ఏంటి, ఎలా బతికితే ఏంటి? కృష్ణవేణి లాస్ చేయొచ్చు. కృష్ణవేణి ముకుంద్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. తను అడిగితే అన్ని హక్కులు ఇవ్వచ్చు. కానీ మేమడిగితే మాత్రం తప్పు. మావయ్య, లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, నాకు చైర్పర్సన్ గా బాధ్యతలు ఇస్తారా లేదా? ఏమిటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు మీ అత్తయ్య భయపడుతుందేమో గాని నేను కాదు. అంతదాకా వస్తే ఈ కంపెనీ నేను ఎవరికీ ఇవ్వను. అవసరమైతే అన్ని రెస్పాన్సిబిలిటీస్ నేనే తీసుకుని నేనే రన్ చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నా వల్ల కాకపోతే ఈ కంపెనీలన్నీ అమ్మేనన్నా అమ్మేస్తాను గాని నీకు మాత్రం చైర్పర్సన్ బాధ్యతలు ఇచ్చేదే లేదు. అయితే నా మాట కూడా వినండి. నాకు చైర్పర్సన్ గా పవర్స్ రాకపోతే నేను చేయాల్సింది కూడా చేయాల్సి వస్తుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీకు మాత్రం ఆ పవర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. సాత్విక,
ఫస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, నాకు చైర్పర్సన్ గా బాధ్యతలు ఇస్తారా లేదా? నాకు చైర్పర్సన్ గా పవర్స్ రాకపోతే నేను చేయాల్సింది కూడా చేయాల్సి వస్తుంది. కృష్ణవేణి, ఇందాకటి గొడవ గురించి బాధపడుతున్నావా? అవును బావా, నేను ఇంట్లో నుంచి నిన్ను తీసుకొచ్చి తొందరపడ్డానేమో అనిపిస్తోంది. నిన్ను తీసుకొచ్చి అత్తయ్య వాళ్ళని బాధ పెడుతున్నాను. సాత్వికేమో మాటలతో మావయ్య గారిని బాధ పెడుతోంది. ఈ గొడవలన్నిటికీ కారణం నేనేనేమో అనిపిస్తోంది బావా. చూడు కృష్ణవేణి, అమ్మ బాధపడుతుందనో సాత్విక తిరగబడుతుందనో మనం మళ్ళీ అక్కడికి వెళ్తే అందరూ నిన్ను చులకనగా చూస్తారు. అయినా మనం వచ్చి కొద్ది రోజులే అవుతుంది కదా. ఇన్ని రోజులు నువ్వు ఆ కుటుంబాన్ని ముందుండి నడిపించావు. ఇప్పుడు నువ్వు ఒక్కసారిగా బయటికి రావడంతో మన ఫ్యామిలీలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి. అంతే, దీంట్లో నీ తప్పే ఉంది? అయినా నువ్వే ఎన్ని రోజులని ఇంటిని చక్కబెడతావు? నీ విలువేంటో వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి కదా. ఓకే, నువ్వు బాధపడుతున్నట్లు గొడవలు ఇంకా పెరిగి పెద్దవైతే గనక అప్పుడు ఆలోచిద్దాం. ఈ నగలు చూస్తే కృష్ణవేణి రియాక్షన్ ఎలా ఉంటుందా అని నీకు విజువల్గా చూపిద్దామని తీసుకొచ్చాను. ఈ నగలని నావే.